Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా చాలామందికి ఇండియన్ స్టాక్ మార్కెట్తో పాటుగా యూఎస్ అనేది ఒక $29 ట్రిలియన్ ఎకనామీ అని తెలుసు కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్ట్ చేద్దామనే ఆశ ఉంటూ ఉంటుంది. బట్ ఎలా అనేది చాలామందికి తెలియదు. అండ్ మరీ ముఖ్యంగా ఎలా అని తెలిసినా కూడా ఎటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అని తెలియకపోతే చాలా దారుణంగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం లాభం వస్తే అంతకన్నా రెట్టింపు మీరు హ్యాపీగా లైఫ్ సెక్యూర్ అయిపోయేంత రేంజ్ లాభాలు తెలుసుకోవచ్చు. సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకనామీ డెఫినెట్లీ. బట్ స్టిల్ చాలామందికి కొంచెం ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చే ఎకనామీలో ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్లీ బెనిఫిషియరీ అనే చెప్పాలి. బట్ లాభాలు వచ్చినప్పుడు సో అలాంటి $1 ట్రిలియన్ ఎకనామీ యూఎస్, అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మనకి వాళ్ళకి కంపేర్ చేసినప్పుడు వాలటాలిటీ అక్కడ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ పనితీరు గురించి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తారు. సో మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అనేది డెఫినెట్గా ఎమర్జింగ్ కంట్రీ. సో 2047 కల్లా మనము డెవలప్డ్ కంట్రీ కాబోతున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మనం చాలా భాగం ఇక్కడ ఈటీఎఫ్లు ఉన్నాయి మనకు కూడా, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కొంత భాగం అంటే ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ మంచిది. మనం మ్యూచువల్ ఫండ్లో కానీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే డైవర్సిఫికేషన్ కోసమే. ఓ కంపెనీలో కాకుండా డిఫరెంట్ కంపెనీస్లో పెట్టడం కోసం. అలాగే గ్లోబల్ డైవర్సిఫికేషన్ కూడా మంచిదే. అంటే ఒక కంట్రీలోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో కూడా పెట్టడం మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా బాగానే ఉంది. రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు. రేపు జిన్పిన్కి మన మోడీకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, మనకి కెనడా ట్రూడోకి ఏం ప్రాబ్లం వచ్చిందో లేదో తెలియదు. మనమంతా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తోటి అన్ని కంట్రీస్ తోటి కనెక్ట్ అయి ఉన్నాం. సో ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా మన మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. సో కొద్దిగా యూఎస్ కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు వాళ్ళకి. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సూపర్ పవర్. సో హైయెస్ట్ ట్రిలియన్ ఎకానమీ, ఆల్మోస్ట్ $30 ట్రిలియన్ క్రోర్స్ ఎకానమీ కాబట్టి సో వాళ్ళకు కొంచెం స్టాండర్డ్ ఉంటాయి. అది కూడా వాళ్ళ ఈ ఫేమస్ షేర్స్ ఉన్నాయి, లైక్ గూగుల్ కానివ్వండి, లేకపోతే అమెజాన్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి. సో ఇలాగా చాలా మంచి ఇంకా మన వారన్ బఫెట్ గారిది బర్షేర్ హాత్వే కానివ్వండి, ఇవన్నీ చాలా మంచి షేర్స్. అవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అక్కడ. సో వాటి ఫండమెంటల్స్ కానీ అవన్నీ, వాటి టెక్నికల్స్ కానీ, ఇప్పుడు టెక్నికల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బుల్లిష్గా ఉన్నాయి. అవి ఇక్కడ నుంచి కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. సో కొంచెం కరెక్ట్ కూడా అయ్యాయి. సో కొద్దిగా అందులో ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదే. ఇప్పుడు కొంచెం ఎలక్షన్ కోసం ఆగున్నాయి, లేకపోతే ఇంకొద్దిగా పెరిగి ఉండేవి. కొద్దిగా ఎలక్షన్ కోసం, ఎలక్షన్ ముందు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ కొన్ని లాభాలు తీసేసుకుంటారు. సో రీసెంట్గా కూడా మన చదివిన వారన్ బఫెట్ గారు ఆల్మోస్ట్ 21 lakhs crores ఎక్కువ యాపిల్ షేర్స్ అమ్మేసి క్యాష్లో ఉన్నాడు. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయితే ఇన్వెస్ట్ చేద్దామని. సో అలాంటి టైంలో మనం కొంచెం డైవర్సిఫికేషన్ కోసం అంటే $80 ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే, ఎవరైనా చేయాలనుకుంటే ఒక ₹10 యుఎస్ మార్కెట్లో S&P 500 ఉంటాయి. S&P 500 లేదంటే డౌ జోన్స్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, వీటి బీస్ దొరుకుతాయి, అంటే వీటి ఈటీఎఫ్స్ దొరుకుతాయి. వీటిలో కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే నేను ఎక్కువ మరీ అంటే ఈటీఎఫ్ అంటే మళ్ళీ డైవర్సిఫికేషన్కి ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి నేను అంత డైవర్సిఫై చేయను అనుకుంటే ఓన్లీ ఈ ఫెటా కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఓన్లీ ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, వీటిని కూడా ఇప్పుడు ట్రేడ్ చేయొచ్చు. కొన్ని యాప్స్ వచ్చేసినాయి. ఆ యాప్స్ గురించి తెలుసుకొని వాటి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ వాటిని వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్స్ ఇవైతే మనం ఎక్కువ వాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు, మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే ఈటీఎఫ్ కానీ మనం షేర్స్కి వెళ్ళామంటే కొంచెం మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. వాటి రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్లీ పెరుగుతున్నాయా లేదా, డెట్ పెరుగుతుందా కంపెనీకి, లేదా న్యూస్ ఏంటి, ప్రజెంట్ న్యూస్ ఏంటి, సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత రిటర్న్ ఇస్తుంది, పిఈ, ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటే బాగా ఇన్వెస్ట్ చేస్తే. సో లాస్ట్ యాక్చువల్గా 5 years చూసుకుంటే యూఎస్ మార్కెట్ ఎక్కువ ఇచ్చింది. మనం అందరం ఇండియా మార్కెట్స్ పెరిగిపోయినాయి. షేర్స్ చాలామంది ఈక్విటీ పోర్ట్ఫోలియో లాస్ట్ 1 yearలో చాలామంది డబుల్ అయినాయి. సో మా డబుల్ అయినాయి అనుకున్నాం, కానీ యూఎస్ వాళ్ళకి డబుల్ కన్నా ఎక్కువైనాయి లాస్ట్ 1 yearలో స్టాక్స్ పోర్ట్ఫోలియో. అంటే సార్ ముఖ్యంగా ఇక్కడ చాలా లైఫ్ చేంజింగ్ కంపెనీస్ అనవచ్చు, లేదంటే ఒక జనరేషన్కే అంటే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన కంపెనీస్ లాంటివి చాలా ఉన్నాయి యూఎస్లోనే.
ఈవెన్ అప్కమింగ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ని బిగిన్ చేసిన టెస్లా లాంటి కంపెనీస్ కానీ, లేకపోతే యాపిల్ లాంటి నెవర్ ఎండింగ్ బ్రాండ్ కానీ, ఇంకా మీరు చెప్పినట్టు బ్యాక్షైర్ ఎవరైతే మనకి ఫాదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని కొంతమంది పిలుచుకునే పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా అంటే ఒక క్వాలిటీ స్టాక్ అనేది అక్కడ ఆల్రెడీ పుట్టుకలు ఉంది. ఎన్నో బెటర్ కంపెనీస్, యూట్యూబ్ కానీ, అంటే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే చాలా గ్రో అయినాయి, ఎంతోమంది లైఫ్ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద బియాండ్ ది ఇమాజినేషన్ కంపెనీస్ ఇవన్నీ కూడా. వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనేది ఆటోమేటిక్గా ఒక మంచి ఐడియానే. బట్ మీరే చెప్తుంటారు కదా, గ్రో అయిపోయిన కంపెనీస్లో స్టాగ్నెంట్గా ఉంటాయి, లేదంటే ఒక స్టెబుల్ ఆగిపోయి ఉంటుంది గ్రోత్ అనేది. ఇక్కడ రిలయన్స్ లాంటివి, టాటా లాంటి షేర్స్ సేమ్ అక్కడ అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్ని యాపిల్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే అదర్ బిగ్ బుల్స్ లాంటివి యాక్చువల్గా కొద్దిగా స్టెబిలిటీ ఉంటుంది. మామూలుగా లార్జ్ కంపెనీస్లో లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, టీసీఎస్ కానీ, అలాగే అక్కడ చూసుకుంటే మనకి టెస్లా కానీ, లేకపోతే అమెజాన్ కానీ, గూగుల్ కానీ, సో యూట్యూబ్ కానీ, ఇవన్నీ పెద్ద కంపెనీస్కి కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది. కానీ మన మార్కెట్ డిఫరెంట్, యుఎస్ మార్కెట్ డిఫరెంట్. మనవి లార్జ్ క్యాప్స్ పెద్ద పెరగలేదు లాస్ట్ 3-4 ఇయర్స్లో. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉందో 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అక్కడే ఉంది. సో టీసీఎస్ లాస్ట్ 3 ఇయర్స్ ఎక్కడ ఉందో, సో దానికన్నా కొంచెం ఎక్కువ పెరిగింది అంతే, మరి ఎక్కువ మిగతా స్టాక్స్ లాగా పెరగలేదు. కానీ ఇక్కడ యుఎస్ కంపెనీస్ ఆల్మోస్ట్ డబల్ అయినాయి లాస్ట్ 3 ఇయర్స్లో. సో మనం ఫెటా మొత్తం, టెస్లా, ఫేస్బుక్, అక్కడ ఉన్న వాట్సాప్, దీనికి సంబంధించిన కంపెనీస్ మొత్తం లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ, సో అమెజాన్, ఇవన్నీ డబుల్ అయినాయి ఆల్మోస్ట్. సో యాపిల్ కంపెనీ మనం చూసుకుంటే యాపిల్ షేర్ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో మోర్ దాన్ డబుల్ అయింది. సో దీన్ని బట్టి మనం అక్కడ కొంచెం పెద్ద కంపెనీస్ కూడా గ్రో అవుతున్నాయి. సో ఆ విధంగా మనకి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో నాకు తెలిసి అక్కడ కొద్దిగా లార్జ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళు లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో వండర్ఫుల్గా ఇక్కడ విషయాలన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేశారు సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. చాలామందికి ఇంకా దీని మీద మరింత గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో వచ్చే ఎపిసోడ్లో మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఈలోపు రమేష్ పసుపులేటి గారిని మీరు కలిసి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడి సరైన ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా మీ లైఫ్ని ఒక సెక్యూర్డ్గా మార్చుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆన్లో ఉన్నాయండి. మీరు ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అందులో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఫండ్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేదు ఓవరాల్గా మీ స్టాక్ మార్కెట్ జర్నీ ఏ విధంగా బిగిన్ చేయాలనేది అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీరు సార్తో డిస్కస్ చేసి వాటన్నిటిని కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.